ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్విజ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 1-2 ఉంటాయి, దయచేసి గమనించండి. ఫస్ట్ రూల్, అవసరమైనప్పుడు మాత్రమే బైబిల్స్ ఓపెన్ చేయండి. అది కూడా నేను చెప్తాను. అవసరం లేనప్పుడు బైబిల్స్ అన్ని క్లోజ్ చేసి జిప్ పెట్టి పట్టుకోండి. రెండవది, ఎవరైనా లేచి నిలబడి చెప్తున్నప్పుడు రెండవ వాళ్ళు అందించడానికి ప్రయత్నం చేయకండి, ఎందుకంటే ఇది క్విజ్ కాబట్టి గమనించాలి. మూడవది, క్వశ్చన్ అడిగిన తర్వాత ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మీకు తెలిస్తే మీ చేయి పైకెత్తండి. ఎవరు ఫస్ట్ చేయి పైకెత్తుతారో వాళ్ళనే ఫస్ట్ అడుగుతాం, వాళ్ళకే ఫస్ట్ ఛాన్స్. ఒకవేళ వాళ్ళు మిస్ అయితే కనుక, అంటే సిమిలర్గా వాళ్ళ దగ్గరకు వచ్చారంటే ఆ క్వశ్చన్ అనేది క్యాన్సిల్ చేస్తాం. ఒకవేళ దూరంలోనే ఉంది ఆన్సర్ అని అంటే రెండో వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. దయచేసి ఈ విషయాలు గమనించండి, ఇవన్నీ తెలిసినాయి కాబట్టి. ఇక్కడ మీకు 2 లెవెల్స్ ఉంటాయి, 2 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ వచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సెకండ్ లెవెల్ వచ్చేసి రెఫరెన్స్ చెప్తాను, దాన్ని మీరు చదవాలి, దాంట్లో ఉన్నది అర్థం చేసుకోవాలి. మీరు దాన్ని పూర్తిగా యాక్షన్ రూపంలో చూపించాలి, మాట్లాడకూడదు. అది లెవెల్ 2. దయచేసి గమనించండి. మొత్తంగా మీకు 135 క్వశ్చన్స్ ఉన్నాయి 2 లెవెల్స్లో కలిపి. మరి క్వశ్చన్స్ ఆరంభించుకుందాం. అన్నీ ఆదికాండం అని అంటే అన్నీ బేసికే కాబట్టి చాలా సార్లు ధ్యానం చేసుకున్నాం కాబట్టి మీ అందరికీ తెలిసినయే. అన్నీ సింపుల్ క్వశ్చన్సే కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, మొదటి మానవుని పేరు చెప్పమ్మా. మీరు ఎవరొస్తలే కదమ్మా, కొంచెం లేచి నిలబడి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి నేను ఉన్న బిజీ కండిషన్లో ఎవరైనా లేచి నిలబడి చెప్పకపోతే నువ్వు లేచి నిలబడి చెప్పు అని నేను చెప్పలేకపోవచ్చు. నన్ను లేవమన్నాడు అన్న, వాళ్ళు లేవమనలేదని మీరు అనుకోండి. కాబట్టి మీరే గుర్తుపెట్టుకోండి, లేచి నిలబడి చెప్పడం మంచిది. ఫస్ట్ మానవుడు మొదటిగా సంచారం చేసిన స్థలం చెప్పమ్మా. ఏదేను వనం, ఏదేను తోట. భూమి మీద మొదటగా కట్టబడిన ఊరుంది, ఆ ఊరిని ఎవరు కట్టారు? డౌట్ కొద్దు కాదు, ఊరు ఎవరు కట్టారు? కూర్చో ఎవరు కట్టారు? 1 2 3. కయ్యను కట్టాడు కదా, కయ్యను వెళ్ళిపోయి కయ్యను ఒక ఊరిని కట్టాడు. ఓకేనా? ఒకటే ఛాన్స్ అమ్మా, 2 సార్లు ఆన్సర్ చేయడానికి చూడకండి. మనిషిని డాష్తో చేశాడు దేవుడు, చెప్పండి బ్రదర్. మట్టితో. ఓకే, చూసారా ఎంత చిన్న క్వశ్చన్స్ చదవకపోయినా చెప్పేయచ్చు, మీరు వినేయే కదా. 5వ క్వశ్చన్, మొదటి స్త్రీ పేరు. తల్లి గర్భమున మొదటి ఉద్భవించిన వ్యక్తి కయ్యను. దేవునిచే మొదట శపించబడింది ఎవరు? కాదు, చెప్పమ్మా. కాదు. 1 చెప్పు. దేనికి చేయత్నావు? సర్పం. ఓకే, రైట్. బలులు అర్పించిన వారిలో మొదటి వారు చెప్పమ్మా. అంతసేపా? కయ్యను హేబేలు. వాళ్ళిద్దరు అర్పణలో ఎవరు అర్పణ దేవుడు అంగీకరించాడు? హేబేలు. చూసారు ఎంత చిన్న క్వశ్చన్స్. మొదటి నరహంతకుడు ఎవరు? చెప్పమ్మా.
కయ్యను. మొదట మరణించిన వ్యక్తి ఎవరు, ఎలా? చెప్పు. హత్య చేయబడ్డాడు. ఓకే, అయితే ఇప్పుడు 11 క్వశ్చన్స్ అడిగినా, ఒకసారి స్కోర్ వినండి. హైమవతి 2, దీనా 1, ప్రవీణ్ 1, డేవిడ్ 4, జాషువా 1, రిచిత్ 1. ఓకే, రైట్. 12వ క్వశ్చన్. మొదటిగా మోసపోయినది ఎవరు? చెప్పు. హవ్వ. నేను ఒక 4 పేర్లు చెప్తా, అది గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వాటిలో మోసం చేసింది ఎవరు? యాకోబు, లాబాను, సర్పము, ఏశావు. సర్పం. జంతువులలో యుక్తి గలది, చెప్పమ్మా. సర్పం. ఫస్ట్ ఆపరేషన్ ఎక్కడ జరిగింది, ఎవరికి? మొదటి రోజు దేవుడు చేసిన సృష్టి? వెలుగు. భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి, చెప్పమ్మా. కాదు, మెతుషేల. సత్క్రియ చేయని ఎడల వాకిట డాష్ పొంచుండును, చెప్పు. ఓకే. కయ్యను దేవుని సన్నిధిలో నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళి కాపురం అన్నాడు? నోదు. ఇది కొంచెం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అమ్మా, కొంచెం వినండి. డాష్ భరింపలేనంత గొప్పది, డాష్ కయ్యను డాష్కి రాకుండా వెలివేయబడిను. డాష్ భరింపలేనంత గొప్పది, కయ్యను డాష్కి రాకుండా వెలివేయబడిను. నా దోష శిక్ష. ఓకే, ఒకసారి స్కోర్ వినండి అమ్మా. 20 క్వశ్చన్స్ అయినాయి. హైమవతి 3, దీనా 1, ప్రవీణ్ 1, డేవిడ్ 11, జాషువా 1, రిచిత్ 2. ఇంకా 115 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి రీచ్ కావచ్చు. 21వ క్వశ్చన్. ప్రారంభంలో పదును గల రాగి పనిముట్లను, ఇనప పనిముట్లను చేసినది ఎవరు? తుబల్కయీన్. సితార మరియు పిల్లను గ్రోవ్ వాడిక చేయువారు అందరికి మూల పురుషుడు ఎవరు? వన్ చెప్పమ్మా. సితార కాదమ్మా. 1, 2 చెప్పమ్మా. యోబాలు. అక్కడ క్లూ వచ్చేసింది, అయినా చెప్పలేరేమనుకున్నాం. సరే, యోబాలు. 23వ క్వశ్చన్. ఎవరు పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది? చెప్పమ్మా. 1 ఏనోష్. ఆదాముకు హేబెల్ తర్వాత కలిగిన సంతానం, 3వ సంతానం షేతు. మోజే స్టార్ట్ చేసిండు. ఓకే, వెరీ గుడ్. షేతు. 25వ క్వశ్చన్. హానోకు దేవునితో నడిచిన సంవత్సరాలు ఎన్ని? చెప్పమ్మా. 300 సంవత్సరాలు. ఏనోష్ తండ్రి పేరు? అట్లా కాదు క్వశ్చన్. షేతు. నోవాహు తండ్రి పేరు చెప్పు. చెప్పు.
వద్దు వద్దు, నో నో నో, 2 ఇంకా క్లూ వద్దు. చెప్పమ్మా. క్లూ ఇస్తున్నాడు, చెప్పలేకపోతున్నాడు. ఓకే రైట్. 28 మెతూషల తండ్రి పేరు. మెతూషల తండ్రి పేరు చెప్పు. కాదమ్మా. ఓకే, హానో. రైట్, సారీ, హానో. నోవాహు అంటే అర్థం చెప్పమ్మా. నెమ్మది. 31 క్వశ్చన్. యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు, వారు తమ డాష్ విషయంలో నరమాత్రులై ఉన్నారు. కాదు కాదు, చెప్పాలి. క్లూ వచ్చేస్తుంది, అందుకని ఇంకేం చెప్పొద్దు. అందుకే ఆలోచన చేసుకోవాలా. డాష్ విషయంలో నరమాత్రులై ఉన్నారు. 1 2 3 అక్రమ విషయములు. ఓకే, ఒకసారి హైమవతి 5, దీనా 5, వాళ్ళు టై ఉన్నారు. ప్రవీణ్ 1, డేవిడ్ 13, జాషు 1, రిచిత్ 2, మోజెస్ 1.